నా పేరు ఝాన్సీ బొచ్చ. నేను జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ చేశాను. తర్వాత కొంత వ్యవధి తీసుకొని బీఎస్సీ నర్సింగ్ కూడా చేశాను. విజయవాడలో ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఓమ్ క్యాబ్ సర్వీస్ వాళ్ళు. అంటే నేను వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి మమ్మల్ని. అక్కడ ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూ జరిగిన తర్వాత వాళ్ళు ఆ ప్రాసెస్ అంతా చాలా మాకు వివరించి అన్నీ చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ వారు కూడా మాకెంతో ప్రోత్సాహం కలిగించారండి. నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత కొన్ని డాక్యుమెంటేషన్స్ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత ప్రీ డిపాజిచర్ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో నాకు ఆ దేశానికి సంబంధించిన కొన్ని వివరాలు నాకు వివరంగా తెలియపరిచారు. అక్కడ ఏ విధంగా నడుచుకోవాలి, అక్కడ కల్చర్ ఏంటి, అక్కడ విధి విధానాలు ఏంటి, అక్కడ లాంగ్వేజ్ ఏంటి, అక్కడ ఏ విధంగా గ్రీట్ చేయాలి, అక్కడ ఏ విధంగా ట్రీట్ చేయాలి అనే దానికోసం నాకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. నాకు 2 పిల్లలు, మరి నా భర్త. వారిని వదిలి వెళ్తున్నాను ఇంత ధైర్యంగా అంటే అది నాకు ఏపీఎస్ఎస్డిసి వారు ఓమ్ క్యాబ్ ఇచ్చిన ధైర్యం. ఆ ధైర్యంతో నేను ఖతార్లో జాబ్ చేయడానికి నేను ధైర్యంగా వెళ్తున్నాను. స్కిల్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఓమ్ క్యాబ్ ద్వారా నేను ప్రొఫెషనల్గా ఎదుగుతూ అదేవిధంగా నా కుటుంబాన్ని నేను పోషించుకునే ధైర్యాన్ని నేను పొందుకున్నాను. నేను పొందిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నాలాగా ఎందరైతే జీఎన్ఎం చేసి అదేవిధంగా బీఎస్సీ చేసి మరి ఉపాధి లేకుండా ఉన్నారో వారందరినీ కూడా వారు కూడా నాకులాగే వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా అనేక మందికి కూడా ఈ అవకాశం కొరకు తెలియపరుస్తూ ఉన్నాను. నా భార్య ఝాన్సీకి నర్సింగ్ కంప్లీట్ అయిన తర్వాత లోకల్గా ఎటువంటి జాబ్ అవకాశాలు లేనప్పుడు ఓమ్ క్యాబ్ మరియు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వారు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు సంప్రదించి నేను అక్కడికి వెళ్ళిన వాళ్ళు వివరించిన విధానము ప్రొఫెషనల్గా వాళ్ళు చెప్పిన విధానం బట్టి నాకు చాలా నమ్మకం కలిగింది. నా భార్యను అక్కడ ఒంటరిగా పంపించడానికి ఓమ్ క్యాబ్ మరియు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వారు చెప్పిన విధానాన్ని ఒంటరిగా పంపించడానికి ధైర్యంగా నేను ఉన్నాను. ఖతార్లో నాకు హోమ్ కేర్ నర్స్గా ఉద్యోగాన్ని కల్పించిన ఏపీఎస్ఎస్డిసి వారికి ఓమ్ క్యాబ్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.